Hello guys, welcome to Root Learning Academy. How are you guys? Hope you're doing well. Today our topic is quantum numbers. So, అదంతా పక్కన పెట్టేసండి కాసేపు జనరల్ గా మాట్లాడుకుందాం. Nowadays India లో ఒక మనిషి ఐడెంటిటీ కావాలంటే మనం ఏం చేస్తాం? Definitely we'll search about ఆధార్ కార్డ్, రైట్? అంటే ఒక మనిషి ఐడెంటిటీ ఏంటి ప్రెసెంట్ జనరేషన్ లో? ఆధార్ కార్డ్. సేమ్ ఒక ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్ ని ఒక ఆటమ్ గురించి మనకు కావాలంటే దాని కంప్లీట్ అడ్రస్ మనకు క్వాంటమ్ నంబర్స్ లో దొరుకుతుంది. మీన్స్ దిస్ క్వాంటమ్ నంబర్స్ ఇస్ నథింగ్ బట్ ద ఆధార్ కార్డ్ ఆఫ్ అన్ ఆటమ్. ఎలాగో చూద్దామా? రైట్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ షెల్స్. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎనర్జీ షెల్. ఒక ఆటమ్ ఏంటి? ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ న్యూక్లియస్ అండ్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ ద షెల్స్. అంటే ఒక ఆటమ్ కి ఇది న్యూక్లియస్ అనుకుంటే ఈ న్యూక్లియస్ అనేది ఎలా ఉంటది? ఇట్ విల్ కవర్డ్ విత్ ద షెల్స్. దీన్ని మనం ఏమంటాం? ఎనర్జీ షెల్స్. ఈ ఎనర్జీ షెల్స్ నే మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటాం. సో వాట్ ఎవర్ ద షెల్ విచ్ ఈస్ ఫార్ ఆర్ విచ్ ఈస్ ద outer most shell, that is called as excited stage or high energy shell. High energy shell. Okay, so whatever the shell which is very nearest to the center or nucleus, that is called as low energy shell. Low energy shell. ఈ హై ఎనర్జీ షెల్ నే మనం ఎగ్జైటెడ్ స్టేజ్ అంటాం. ఈ లో ఎనర్జీ షెల్ నే మనం గ్రౌండ్ స్టేట్ అంటాం. రైట్. సో ఈ ఎగ్జైటెడ్ స్టేజ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని మనం outer most shell electrons అంటాం. దీన్ని మనం వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ అంటాం. దట్ ఈస్ వాట్ ద కాల్డ్ యాజ్ వాలెన్సీ. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది ఒక ఆటమ్ లో ఉండే షెల్స్ ని డిఫైన్ చేస్తుంది. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎనర్జీ షెల్స్. సో ఈ n వాల్యూస్ అనేవి మనం 1 నుండి స్టార్ట్ చేయాలి. 1 2 3 4 అండ్ సో ఆన్. That means what? The first shell is n is equal to 1, second shell is n is equal to 2, n is equal to 3 and so on till infinite. దానికి ఎన్ని షెల్స్ ఉంటే అన్ని షెల్స్ మనం తీసుకుంటాం. మరి ఇదేంటి అంటే ఒక ఎంటైర్ కంట్రీలో ఒక పర్సన్ ని వెతకాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆ పర్సన్ ఏ స్టేట్ లో ఉన్నాడు. సో దిస్ ఇస్ వాట్ దట్ స్టేట్ ఈస్. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్ లో లేదంటే ఏ విలేజ్ లో ఉన్నాడో చూడాలి కదా. అది అజిముతల్ క్వాంటమ్ నంబర్ నుండి వస్తుంది. మరి ఏంటి అజిముతల్ క్వాంటమ్ నంబర్? ఇక్కడ ఉన్న షెల్స్ లో మనకు సబ్ షెల్స్ ఉంటాయి. అండ్ వాట్ ఆర్ దో సబ్ షెల్స్? ఎస్ పి డి ఎఫ్. ఇవి సబ్ షెల్స్, రైట్. దీన్ని మనం ఎల్ తో డినోట్ చేస్తాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పిడిఎఫ్. మరి ఎస్పిడిఎఫ్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3. వన్స్ అబ్జర్వ్ హియర్. n is equal to 1 ఉన్నప్పుడు l is equal to ఏంటమ్మా? 0. అంటే ఇక్కడ n is equal to 1 ఉన్నప్పుడు ఇక్కడ l is equal to ఏమొస్తుంది? 0. అంటే ఏ ఆటమ్ కైనా ఒకటే షెల్ ఉంటే వాట్ ఈస్ ద ఆర్బిటల్ హియర్? s ఆర్బిటల్. అదే n is equal to అయితే l is equal to 1. when n is equal to 1 that is p ఆర్బిటల్. n is equal to 2 అయితే l is equal to 1. n is equal to 3 అయితే l is equal to 2. 2 అంటే ఏంటి? d ఆర్బిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి క్వాంటమ్ నంబర్స్ చాలా బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం తీసుకున్నాం. సోడియం అటామిక్ నంబర్ 11. సో కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. తెలుసు కదా, అబ్బో ప్రిన్సిపల్ నుండి మనం దీన్ని రాసుకుంటాం. సో 3s1 వాట్ ఈస్ ద వాలెన్స్ షెల్ హియర్? 3s1. ఇక్కడ నుండి మనం క్వాంటమ్ నంబర్స్ అన్నిటిని సింగిల్ వర్డ్ లో డిస్క్రైబ్ చేసుకుందాం. సో 3s1 లో వాట్ ఈస్ ద ఫస్ట్ షెల్? This is describes the shell, outermost shell. ఈ ఫస్ట్ నెంబర్ ఏంది యూజ్ చేస్తుంది? outermost shell. That is what the principal quantum number is. Right. So here n is equal to 3. Right. Next what is the orbital here? s orbital. s orbital అంటే ఏంటి? l is equal to 0. l is equal to 0. Next when l is equal to 0 the magnetic quantum number denotes ml is equal to ప్లస్ ఆర్ మైనస్ ఎల్. అంటే ఎంఎల్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఎల్. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. వాట్ మీన్స్ ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకు 0 వచ్చింది కాబట్టి వీ హ్యావ్ ఓన్లీ 1 షెల్. బట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే వీ విల్ హ్యావ్ 3 షెల్స్. అంటే
if in case L is equal to 1, then minus 1, 0 and plus 1. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అంటే ఇదే ఆర్బిటాల్ p ఆర్బిటాల్ వచ్చిందా? L is equal to 1 అయితే p ఆర్బిటాల్. అదే L is equal to 2 అయింది అనుకోండి, L is equal to 2, so we will start from -2 till +2. So -2, -1, 0, +1, +2. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. So 5 shells, that is d shell. So d orbital, in this we have 5 subshells, right? So d is a subshell where we have 5 orbitals. So this kind of orientations we will get. Ante oka atom oka electron yokka orientation ni denote chese quantum number ante magnetic quantum number, right? So your principal quantum number is explains about shells or energy shells. Azimuthal quantum number is explains about subshells. Magnetic quantum number is explains about its orientation, and spin quantum number, it explains about the rotation or the penetration of the electron. Ante adi clockwise tirugutunda, anti-clockwise tirugutunda. So this spin quantum number is denoted with ms, whose value is plus and minus half. When the electron is rotated in clockwise direction, then the value is plus 1/2. If it is rotated in anti-clockwise direction, then the value is minus 1/2. అంటే చూడండి, ఇవన్నీ షెల్స్ కదా, ఈ షెల్ లో ఉండే అవుటర్ మోస్ట్ షెల్ కానీ లోపల్ షెల్స్ కానీ ఏవైనా అవ్వచ్చు. సో ఎవ్రీ షెల్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఎలక్ట్రాన్స్. అయితే ఈ షెల్స్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరగవచ్చు, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరగవచ్చు. వెన్ దే ఆర్ రొటేటింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్, the spin quantum number is minus 1/2. When they are rotating in clockwise, the spin quantum number is plus 1/2. This will denotes, means ఇక్కడ ఉండే షెల్స్ లో ఫిల్ అయ్యే నంబర్ ని బట్టి మనం దాని స్పిన్ క్వాంటమ్ నంబర్ ని డిసైడ్ చేస్తాం. హ్యావ్ యు ఆల్ అండర్స్టూడ్? మాక్సిమం మనం తీసుకునేది ప్లస్ ఆర్ మైనస్ 1/2 నే, రైట్? అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, all the quantum numbers can be defined through a valency shell. దాంట్లో ఉండే ఫస్ట్ నెంబర్ ఏంటి? ఎనర్జీ షెల్, which denotes principal quantum number. దాంట్లో ఉండే s కానీ p కానీ d f దేని డినోట్ చేస్తుంది? దట్ ఈస్ azimuthal quantum number. సబ్ షెల్, ఇక్కడ ఉండే నంబర్ దేని డినోట్ చేస్తుంది? దట్ ఈస్ magnetic quantum number, the number of orbitals. And then the spin means rotation of the electron. So this is the quantum numbers, and after the completion of video I'll ping few questions. Hope you guys are understand, then you will get the answers. Thank you.